ఆంధ్రప్రభకు స్వాగతం. తమిళనాడు రాజకీయాలు. ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు విజయ్ గారు ముఖ్యమంత్రి కావాలని. కానీ అక్కడెందుకో పరిస్థితులు విజయ్ గారికి అనుక్షణం గండంలా గడుస్తుంది. గవర్నర్ గారిని కలవడం, వారు మళ్ళీ వెళ్లి మళ్ళీ రమ్మనడం, ఇది కొంత ప్రజల్లో అసహనం కలిగిస్తుంది. ఈ అసహనం ఎప్పుడు తీరుతుంది? ఈ తమిళనాడు దళపతి, ప్రజాపతి కాబోతాడా? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం. ఏం జరగబోతుంది తమిళనాడులో? విజయ్ గారు ముఖ్యమంత్రి అవుతారా? లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు అక్కడ మారుతాయా? సో ఐడియల్లీ పీపుల్స్ మ్యాండేట్ అయితే విజయ్ విజయ్ గారు గారు ముఖ్యమంత్రి కావాలనేది పీపుల్స్ మ్యాండేట్. కానీ అది మళ్ళీ అబ్సల్యూట్ మ్యాండేట్ రాలేదు. రైట్, అది ఒక దాదాపు ఒక హంగిల్ మోడల్ లాగా వెళ్ళింది. అది డిఎంకే ఏడిఎంకే వాళ్ళ మ్యాండేట్ ఏంటి? ఎసెన్షియల్ కొత్త వాడు ఎంటర్ అవ్వకూడదు. రైట్, మనం ఉన్న పవర్ సర్కిల్స్లో మనం మెయింటైన్ చేసుకుని అనవద్దు. కానీ ఎనివే ఇప్పుడు లేటెస్ట్ మనకి యాజ్ వీఆర్ మేకింగ్ దిస్ ఇంటర్వ్యూ మనకు తెలిసిన విషయం ఏంటంటే టీవీకే అండ్ కాంగ్రెస్, టీవీకేకి ఉన్న 107 సీట్స్ దాకా ఉన్నట్టు, ఎందుకంటే 108 -1, ఎందుకంటే విజయ్ 2 కంటెస్ట్ చేశారు కాబట్టి, ప్లస్ 5 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది. సో ఈ రెండు కలుపుకుంటే మనకు దాదాపుగా 112 అయింది. సో మొన్నటిదాకా అదే ప్రాబ్లం అయింది. ఎసెన్షియల్లీ ఆయన విజయ్ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం. సో కొంతమంది ఏమంటారంటే ఆయనకి ఆల్రెడీ కొంతమంది సజెస్ట్ చేసి ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా వెళ్ళండి అంటే ఆయన కాదు, మేము అలయన్స్ లాగా వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ అలయన్స్ లాగా వెళ్తే మరి అలయన్స్ లాగా వస్తే నువ్వు నాకు 117 చూపి అన్నారు, కానీ అది చూపించలేకపోయాడు. దానివల్ల గవర్నర్ వద్దంటాడు. సో అదొక కాంట్రవర్సీ జరుగుతుంది. దట్ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా ఇన్వైట్ చేసి సరిపోతుంది కదా, ఆయన ఆపేయటం ఎందుకు ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి టీవీకే పార్టీ ప్లస్ ఇట్ విల్ బి కాంగ్రెస్. దానిపైన ఇప్పుడు లెఫ్ట్ లో ఉండే సిపిఐ, సిపిఎం ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తాం. అవన్నీ రెండు సీట్స్ ఉన్నాయి. అట్లా కలుపుకుంటే 117కి 116 సీట్స్ వచ్చేసినట్టే వాళ్ళకి. ఇప్పుడు ఎసెన్షియల్ ఇప్పుడు ఏమంటున్నారంటే మనం యాజ్ వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ దట్ ఇప్పుడు విసికే విడుదలై ఐ థింక్ విడుదలై చిరుతై కచ్చిని ఒకటి ఉంది, ఒకటి వైకో అంటారు ఆయన్ని. సో ఆ వైకో ఆయనకి మళ్ళీ 2 ఉన్నాయి. సో ఆయన కూడా వచ్చి సపోర్ట్ చేస్తే మాత్రం ఎసెన్షియలీ దిల్ బ్రీచ్. కానీ ఆయన ఏదో ఒక నిబంధన పెట్టాడు, నాకు స్టాలిన్ చెప్తేనే నేను సపోర్ట్ చేస్తానని అన్నాడని వార్తలు వస్తున్నాయి. అవి కరెక్ట్, ఎందుకంటే ఒరిజినల్ అలయన్సెస్ ఏంటంటే మనకి డిఎంకేతో విసికే ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్. వీళ్ళందరూ ఒక ఇది కాకుండా ఇంకొక పార్టీ ఉంది, ఐ థింక్ డిఎండికేనో ఏదో, వాళ్ళందరూ ఒక అలయన్స్ వాళ్ళు. రెండో వైపు ఏడిఎంకే వైపు చూస్తే ఏడిఎంకే ఉంటుంది, బీజేపీ ఉంటుంది, దాంతో పాటు ఐ థింక్ ఇట్ ఇస్ ఏఎంఎంకే ఒక పార్టీ ఏదో ఉన్నట్టుంది, పిఎంకే ఒకటి ఉంది. సో వీళ్ళది ఒక అలయన్స్, 2 అలయన్సెస్ ఇది. సో మొన్ననే ఇది యాక్చువల్గా ఫస్ట్ ఏడిఎంకే కూడా కొంతమంది అనుకున్నారు ద టీవీకే, ఇన్ఫాక్ట్ నేను కూడా అనుకున్నాను ఏడిఎంకే టీవీకే కలుస్తాయని. బట్ ఎసెన్షియల్లీ వాళ్ళు ఏమన్నారు, ఏడిఎంకే అయితే మేము ఒప్పుకోము, ఎందుకంటే ఏడిఎంకే అడిగినటువంటి డిమాండ్స్ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది. వాళ్ళు అడిగిన పోర్ట్ఫోలియోస్, మినిస్ట్రీస్, 2.5 years షేరింగ్ టర్మ్, ఇవన్నీ ఐ థింక్ హీ వాజ్ నాట్ హ్యాపీ. కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సదర్న్ స్టేట్ లో ఇంకోటి వాళ్ళు కలరింగ్ వాళ్ళు వేసుకోవాలి. అది వేసుకుంటే నీట్ గా ఎట్లా ఉంటుంది, ఆంధ్ర తప్పితే సౌత్ మొత్తం కూడా కాంగ్రెస్ కింద కవర్ అయినట్టు అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, కేరళ ఇప్పుడు కాంగ్రెస్, ఆంధ్ర ఒకటి ఎన్డీఏ కిందకి వస్తుంది. ఇప్పుడు తమిళనాడు ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో ఏడీఎంకే రాకూడదు. సో కాంగ్రెస్ అందుకనే ఫస్ట్ డే 1 ఏం చేసింది, ఆ డిఎంకేతో ఏం లేదని చెప్పి కట్ చేసేసి వాళ్ళు టీవీకేతో పాటు వాళ్ళు చెప్పేశారు సపోర్ట్ వెళ్ళిపోతున్నాం. దానివల్ల అందుకని ఇవాళ వచ్చిన న్యూస్ మళ్ళీ కనిమొళి గారు, ఆమె కరుణానిధి గారు వాళ్ళ అమ్మాయి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ డిఎంకే. సో ఆమె ఆల్రెడీ ఒక లెటర్ పంపించింది హౌస్ కి, దట్ మేము కాంగ్రెస్ డిఎంకే కాంగ్రెస్ కలిపి కూర్చుంటున్నాం జనరల్ గా, మాకు వి రిక్వెస్ట్ దట్ మా సీట్స్ విడివిడిగా కూర్చోబెట్టండి. ఇప్పుడు ఒక లెటర్ అయితే వెళ్ళింది, ఇది ఒక ఆస్పెక్ట్, ఒక లెటర్. ఇంకొక స్టేట్మెంట్ బీజేపీ ఇచ్చింది, దట్ వి రికగ్నైజ్, వి యాక్సెప్ట్ పీపుల్స్ మ్యాండేట్, మాకు వచ్చింది ఒక సీటే, మేము ఎటువంటి గవర్నమెంట్ ఫార్మేషన్ లో మేము తలదూర్చాము, ఏ పార్టీ అయినా కూడా మేమైతే ఇన్వాల్వ్ అవ్వమని బీజేపీ స్టేట్మెంట్ అయితే ఓపెన్ గా ఇచ్చింది. ఇంకోటి డిఎంకే ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, దట్ వీఆర్ ఓపెన్, టీవీకే ఓపెన్లీ దే కెన్ గో ఫార్మ్ ద గవర్నమెంట్. డిఎంకే కావాలంటే మేము ఇంకా ఉండాలని ఏడీఎంకే చేయొచ్చు, కానీ డిఎంకే ఏంటి, దే నో పబ్లిక్ ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వలేదు. అయినా కూడా వాళ్ళు ముందుకెళ్తే ఎసెన్షియల్ ఏమవుతుంటే జనాల మధ్యలో డిస్కంటెంట్ ఇంకా పెరుగుతుంది, డిఎంకేకి వ్యతిరేకత వస్తుంది. నేను వద్దనుకున్నా కూడా నువ్వు ఎందుకు కూర్చున్నావు అక్కడ. రెండో విషయం ఏంటి, డిఎంకే ఏడీఎంకే కూర్చున్నా కూడా ఏడీఎంకే కంప్లీట్ గా నమ్మే పరిస్థితి డిఎంకేకి లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు రేపు వచ్చి బీజేపీను లేకపోతే సెంట్రల్ లెవెల్లో వాళ్ళు వెళ్ళి మీరు బ్రేక్ చేయండి అంటే మళ్ళీ అలయన్స్ కూలిపోతుంది, అన్స్టేబుల్ గవర్నమెంట్ అయిపోతుంది. సో డిఎంకేకి దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఛాన్స్, గవర్నమెంట్ ఫార్మ్ చేసినా కొన్నాళ్ళు మళ్ళీ పడేయచ్చు, అది దర్ ఇస్ నో పాయింట్, అది డిస్గ్రేస్ అవుతుంది. అందుకనే డిఎంకే కూడా క్లారిటీగా అనేసింది, వి సపోర్ట్, మేము టీవీకి మేమైతే మేము అగేన్స్ట్ గా లేమన్నారు. కానీ మొన్నటిదాకా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది, డిఎంకే ఏడీఎంకే కలుస్తుంది,
ఏడీఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటట్టు అండ్ డిఎంకే కాంగ్రెస్ కట్ చేసేసినట్టు. సో డిఎంకే ఏడీఎంకే కలిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ప్లస్ వీసీకే ప్లస్ సిపిఐ సిపిఎం అండ్ వేరే ఐయుఎంఎల్ ఇవన్నీ కూడా కలుపుకొని చేయొచ్చు అన్నట్టు అన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ ఇస్ ఇట్ విల్ బి టీవీకే, ఇట్ విల్ బి కాంగ్రెస్ ఫర్ షూర్. దాంతో పాటు ఇది కూడా వీసీకే అండ్ వీసీకేతో పాటు మనం సిపిఐ సిపిఎం ఇవి కలిస్తే మాత్రం వాళ్ళకి మెజారిటీ వచ్చేసినట్టే. సో డిఎం అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి విజయ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో ఎక్కువ డిఎంకేని విడదీయాలి అంటే డిఎంకే నుంచి కాంగ్రెస్ విడదీశాడు, కమ్యూనిస్టులు విడదీశాడు, బీసీకేని విడదీశాడు. సో డిఎంకేని మీద డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నాడా ఒకటి, ఒక ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఈ బీసీకే అనే వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మీకు సపోర్ట్ చేయాలంటే మాకు స్టాలిన్ కన్ఫర్మ్ చేయాలి అని అన్నాడు. సో అంటే ఇక్కడ ఈ ఎవరు అంటే ఏమైనా స్టాలిన్ అదంతా నడుపుతున్నాడా, అసలు ఏం జరగబోతుంది? విజయ్ ఒంటరిగానే వెళ్తున్నాడా లేకపోతే వీళ్ళ మీద డిఎంకే మీద కొంత ఆధారపడ్డా? యాక్చువల్గా టీవీకే వాళ్ళు ఒకటి క్లారిటీగా చెప్పింది ఏంటంటే ఐడియాలజికల్ అయితే వాళ్ళు కొంచెం ప్రో కమ్యూనిస్ట్ గానే ఉన్నారు. ఇంకోటి దానిపైన విజయ్ హిమ్సెల్ఫ్ ఇస్ క్రిస్టియన్ లాబీ అంతా తన వెనకాల ఉంది. న్యాచురల్ గా వాళ్ళు ఏమంటారు, అందుకని కాంగ్రెస్ వాళ్ళకు న్యాచురల్ అలా అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే వాళ్ళు కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేది డిఎంకే కూడా యాక్సెప్ట్ చేస్తుంది. డిఎంకే ఏమి కమ్యూనిస్ట్ ఐడియాలజీకి వ్యతిరేకత ఏమీ లేదు. దే ఆర్ మోర్ ఇన్ టు పెరియార్ ఈవి రామస్వామి ఐడియాలజీ కానీ దే ఆర్ నాట్ విత్ అంటే దే ఆర్ నాట్ అగేన్స్ట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ. అందుకని సిపిఐ సిపిఎం వాళ్ళు కలిసి ఉన్నారు. మొన్న కేరళ ఎలక్షన్స్ ఎసెన్షియలీ ఓడిపోయేసరికి ఒక నరేటివ్ వచ్చింది. ఏమన్నా నరేటివ్ వచ్చింది విచ్ మనం కూడా మాట్లాడుకునేది, దట్ ఫైనల్లీ లెఫ్ట్ కి ఎటువంటి సీటు కూడా ఎటువంటి స్టేట్ కూడా కంట్రోల్ లేకుండా అయిపోయింది, మొత్తం వైట్ వాష్ అయిపోయింది అనేది ఒక మాట వచ్చింది. ఇప్పుడు వీసీకే అతనితో పాటు ఉన్న సిపిఐ సిపిఎం వాళ్ళు వెళ్ళి మళ్ళీ టీవీకేతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ కమ్యూనిస్ట్ కి ఒక స్టేట్ లో గ్రిప్ అయితే వచ్చినట్టు. సో కంప్లీట్ కంట్రోల్ పోయినట్టు కాదు. సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కి ఎసెన్షియలీ సౌత్ ఇండియా మొత్తం, సో ఇప్పుడు ఒక నార్త్ సౌత్ డివైడ్ అని నరేటివ్ నడుస్తుంది. బీజేపీ అంతా నార్దర్న్ పార్ట్, మనం కాంగ్రెస్ అంతా సదర్న్ పార్ట్. అది మళ్ళీ వాళ్ళు అది బీజేపీ ఎప్పుడు కాదంటుంది, బీజేపీ ఎప్పుడు అట్లా చూడకూడదు అంటుంది. కానీ కాంగ్రెస్ అంటే బట్ అది వాస్తవం అంటారు. అది మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. చూసారా ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్కి వచ్చేసరికి మాకు మొత్తం కంట్రోల్ పోలేదు, తమిళనాడు ఇంకా మా కంట్రోల్ ఉంది కదా అంటారు. అండ్ డిఎంకే కూడా ఇన్ ఎ వే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎన్డీఏ కంట్రోల్లోకి వెళ్ళట్లేదు, అట్ ద సేమ్ టైం సమ్ లెవెల్ కమ్యూనిస్ట్ కంట్రోల్ ఇంకా ఉంది. సో దానివల్ల ఇన్ ఎ వే డిఎంకే అనేది ఐ ఫీల్, అందుకనే వైకో కూడా ఆయనకి గుడ్ రిలేషన్ ఉంది, ఆయనకి స్టాలిన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. బై అండ్ లార్జ్ ఇద్దరు కూడా కొంచెం దే ఆర్ సింపథైజర్స్ టువర్డ్స్ ద ఎల్టీటీ కూడా కొంచెం సింపథైజ్ లాంటి అప్పట్లో కొంచెం చేసేవాళ్ళు కూడా. ముఖ్యంగా వైగో అనేది చాలా ఎల్టీటీకి బాగా సింపథైజర్ అని పేరు. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే అది కూడా చాలా కామనాలిటీస్ ఉన్నాయి. సో మోస్ట్ లైక్లీ అందుకని నిజంగా అన్నట్టే ఒక పర్మిషన్ అంటే అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళుంటారు. ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది, పొలిటికల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అంతా అన్స్టేబుల్ గా పెట్టడం ఎందుకు, బెటర్ విల్ గో అండ్ సపోర్ట్. బట్ దే నో వాళ్ళది రెండు ఉన్నా కూడా, రెండు సీట్లే ఉన్నా కూడా రేపు నిజంగానే టీవీకి హ్యాపీగా లేకపోతే ఇద్దరు పుల్ ఆఫ్ అయిపోతే అయిపోతుంది, మళ్ళీ గవర్నమెంట్. ఇక్కడ కాంగ్రెస్ డిమాండ్స్ ఏమున్నాయండి బయటకు వచ్చినాయా? కాంగ్రెస్ అయితే ఓపెన్ గా అంటుంది దట్ ఎన్డీఏతో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఎన్డీఏతో ఉండకూడదు, బీజేపీతో ఉండకూడదు. అండ్ ఆల్మోస్ట్ లోకల్ గా అనడం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఏమన్నారు, ఒక ఓపెన్ స్లేట్ లాగా ఇచ్చేసారు టీవీకి. యూ గో ఫర్ ఇట్, వీఆర్ విత్ యూ, అన్కండిషనల్, ఆల్మోస్ట్ అన్కండిషనల్. కానీ వాళ్ళకి వస్తుంది ఏదో ఒకటి, ఏమి ఉండకుండా అయితే ఏమి ఉండదు. ఏడీఎంకే అయితే నంబర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రెస్ చేశారంటారు. ఏడీఎంకే వాళ్ళు మాకు ఈ పోర్ట్ఫోలియోస్ కావాలి, డిప్యూటీ సీఎం పొజిషన్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లస్ 2.5 years షేరింగ్. అది కాంగ్రెస్ అన్లైక్లీ టు వాస్. కాంగ్రెస్కి ఏంటి, దాని కూటమిలో ఎట్టి పరిస్థితులు తమిళనాడుని రీటైన్ అయితే చేసుకోవాలి, అదే మెయిన్ ఉంటుంది. సో దానివల్ల దే విల్ రీటైన్ ఇట్. ఎక్కువ ఏమి డిమాండ్స్ అనేవి ఉండకపోవచ్చు అక్కడ. అయితే కొంత ఈ మీడియాలో గవర్నర్ యొక్క తప్పు ఉంది, లేకపోతే గవర్నర్ వెనకాల కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ అవుతుంది అని అన్నారు. సో ఈ టోటల్ సినారియోలో గవర్నర్ యొక్క పాత్ర అంటే ఇక్కడ మనం ఎలా చూడాలి? సో ఎసెన్షియల్లీ గవర్నర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ, ఏ పొలిటికల్. కానీ అందరికి తెలిసింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే గవర్నర్ అయినా ఎవరైనా కూడా డెసిగ్నేట్ చేసినప్పుడు కొంచెం పొలిటికల్ కన్సిడరేషన్తో కూడా పెడతారు. ఓకే. ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్లో మనకి ఇట్లా ఇన్సర్జెంట్ యాక్టివిటీ, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ, ఇన్ఫిల్ట్రేషన్ యాక్టివిటీ అని పెరుగుతుంటే అక్కడ స్పెసిఫికల్గా తమిళనాడులో ఉండే ఆర్ఎన్ రవి గారిని ఆయన ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి అక్కడ గవర్నర్ చేశారు. అండ్ ఆయన కూడా ఇట్స్ నాట్ లైక్ హిస్ జస్ట్ నార్మల్ గవర్నర్ కాదు, ఆయన డైరెక్ట్ గా ఆయన ఎన్ఎస్ఏతో వర్క్ చేసిన, అజిత్ దోవల్జీతో వర్క్ చేసిన అతను, ఇంటెలిజెన్స్ గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉన్న అతను, అట్లాంటివి బాగా ఈజ్ క్వైట్ క్వాలిఫైడ్. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, గవర్నర్ యాడ్ హాక్ గా చూస్ చేయరు, ఒక రీజన్ వల్ల చూస్ చేస్తారని తెలుసు. సో తమిళనాడులో ఇప్పుడున్న గవర్నర్ కూడా ఇప్పుడు గవర్నర్ చేసేది ఇస్ ఇట్ అన్కాన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ నాట్ టెక్నికల్లీ ఇట్ ఇస్ నాట్ అన్కాన్స్టిట్యూషన్ అయితే కాదు, కాన్స్టిట్యూషన్ విరుద్ధం అయితే కాదు. ఎందుకంటే దాంట్లో అట్ ద ప్రెషర్ ఆఫ్ ద గవర్నర్ అదొకటి ఉంటుంది. రెండోది ఏమంటుంది, గవర్నర్ కి ఈ పవర్ ఆఫ్ ఏమంటారు డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. సో ఆయన హీ కెన్ డిసైడ్ వాట్ ఇస్ టు బి డన్. ఆయన కన్విన్స్ అయితే గానీ డజంట్ హావ్ టు కాల్
సంబడి టు స్టేక్ క్లెయిమ్, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ వ్యాలిడ్. కానీ కొంతమంది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు కొన్ని సందర్భాలు జరిగాయి. మరి సుప్రీంకోర్టు ఏమందంటే రాజ్ భవన్ లో మీరు ఫ్లోర్ టెస్ట్ చేయకూడదు, ఫ్లోర్ టెస్ట్ జరగాల్సింది మీకు అసెంబ్లీలో జరగాలి, అది మీరు రాజ్ భవన్ లో చేయకండి అనేది డెఫినెట్ గా సుప్రీంకోర్టు అనేది. కానీ దానికి ఏంటి, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుది. కానీ ఇప్పుడు ఇవాళ ఉండే డెవలప్మెంట్స్ కి మోస్ట్ లైక్లీ ఇట్ ఇస్ డన్, మోస్ట్ లైక్లీ అయిపోతుంది. అయితే విజయ్ విల్ గెట్ త్రూ. ఇప్పుడు ఆయన ఏమైనా బీజేపీ బిహెస్ట్ మీద చేస్తున్నారా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ గా చూసుకుంటే మాత్రం ఆయన విరుద్ధంగా చేయాలి. కానీ ఎన్డీఏకి కొంచెం ఫేవరబుల్గా ఉందా అంటే ఇన్ అవే ఎస్, ఫేవరబుల్గా అయితే ఉంది. ఎందుకు ఫేవరబుల్గా ఉందంటే ఇప్పుడు ఇంతకు ముందర మనకి ఇట్లాగే సింపుల్ మెజారిటీతోనే, అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా మనం చూస్తే 1996లో వాజ్పేయి గవర్నమెంట్ పిలిచారు, ఆయన పిలిస్తే ఆయన దే ట్రై టు స్టేక్ క్లెయిమ్, ఫ్లోర్ టెస్ట్ ఫెయిల్ అయ్యారు, కొలాప్స్ అయిపోయింది, 13 days కొలాప్స్ అయిపోయింది గవర్నమెంట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఒక కూటమి లాంటిది తయారైంది. అట్లాగే మీరు కర్ణాటకలో చూస్తే, కర్ణాటకలో కూడా 2018 ఇట్లాగే యెద్యూరప్పని పిలిచారు, అది ఫెయిల్ అయింది. తర్వాత మళ్ళీ 2019లో పిలిచినప్పుడు సక్సీడ్ అయింది. సో దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇట్లాంటిది మీరు పిలిస్తే మళ్ళీ అన్స్టేబుల్ అయిపోయి గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతే దట్ ఇస్ అ ప్రాబ్లమ్, రైట్? సో దానివల్ల పిలవకపోవడం దట్స్ ఓకే. బట్ అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్ట్ అనడం కూడా ఫ్లోర్ టెస్ట్కి తీసుకెళ్ళాలంటే కూడా అట్లాంటి కూడా కొన్ని కేసెస్ జరిగాయి. ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళి అక్కడ దే ప్రూవ్ ద నంబర్స్, దే సస్టైన్, కానీ అప్పుడు డెలికేట్ బ్యాలెన్సే ఉంటుంది. సో నేనేమంటానంటే ఇది ఒక గ్రే ఏరియా, మోరల్లీ గ్రే ఏరియా. సో ఎన్డీఏకి బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఆయన చాలా కరెక్ట్గా చేస్తున్నారంటారు. కొంచెం ఎన్డీఏకి బీజేపీకి సపోర్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్గా దిస్ ఇస్ నాట్ రైట్, సుప్రీంకోర్టు దీనికి అగేన్స్ట్ ఇచ్చింది కదా అని. కానీ కోర్టు ఇచ్చేటటువంటి ప్రెసిడెంట్ మళ్ళీ కోర్టులోనే అప్లై అవుతుంది. కోర్టు ఇచ్చే ప్రెసిడెంట్ బేసిస్ మీద కాన్స్టిట్యూషనల్ గా మనం ఏమీ అది తప్పని చెప్పడానికి లేదు. సో దానివల్ల ఐ థింక్ ఈజ్ హీ డూయింగ్ దిస్ ఆన్ బిహెస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? ఐ ఫీల్ మేబీ ఎస్, గివ్ సమ్ టైమ్, ఇంకొంచెం జరగనియండి, ఇంకొంచెం రకరకాల పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అవనియండి. అట్ ద సేమ్ టైమ్ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ తమిళనాడులో ఉండే కొన్ని లోకల్ పార్టీస్ వెళ్ళి కొంచెం మీరు కూడా టైం ఇవ్వండి అని అడుగుంటారు, అది కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే రకరకాల అలయన్సెస్ ఫామ్ అవుతున్నాయి కదా, దానికి టైం అనేది కావాలి కదా. సో దాంట్లో దిర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడం, పొలిటిక్స్ అంటాం కదా, పొలిటిక్స్ అనే దాంట్లో ఉన్న పొలిటిక్స్ మొత్తంలో కూడా మాక్సిమం పొలిటిక్స్ జరిగేది ఇటువంటి టైంలోనే. సో యాక్చువల్ రాజకీయాలు అనేది చూసేది ఈ టైంలోనే. నంబర్స్ గేమ్, మీకెంత ఇవ్వాలి, మాకెంత రావాలి, తర్వాత గవర్నర్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు, లేకపోతే గవర్నర్ చేత కొంచెం టైం అడగటము, ఈ నంబర్స్ గేమ్, నంబర్స్ లేవని చెప్పడం, ఫ్లోర్ టెస్ట్ వెళ్ళటం, ఫ్లోర్ టెస్ట్ అయ్యే లోపల హార్స్ ట్రేడింగ్ జరగటం. సో అబ్సల్యూట్ పొలిటిక్స్ అనేది ఇప్పుడే జరుగుతుంది. అందుకని విజయ్ గారి పార్టీ కూడా ఇట్ ఇస్ అ న్యూ పార్టీ. ఆయన దగ్గర పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ ఉన్నారు, ఏడీఎంకే నుంచి వెళ్ళిన వాళ్ళు, డిఎంకే నుంచి వెళ్ళిన వాళ్ళు, బట్ ఆయన హీ స్టిల్ పొలిటికల్లీ నోవిస్ గై. సో అవతల పక్కన ఉన్నది మ్యాసివ్ బిగ్ గైస్ ఉన్నారు పొలిటిక్స్. సో వాళ్ళు ఆడే గేమ్స్కి ఇది డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఐ డోంట్ థింక్ గవర్నర్ని మనం బ్లేమ్ చేయకూడదు. చాలా సంతోషం అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. చూశారు కదా, అది తమిళనాడు యొక్క రాజకీయాల యొక్క పరిస్థితి. నమస్కారం.